మనం అంటానే ఉన్నాం విజయ్ సీఎం సీటుని అధిరోహిస్తే దినదిన గండమే అని చెప్పేసి. నిన్న ప్రమాణ స్వీకారం చేసినాడు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొన్ని గంటల్లోనే ఆయన మీద తిరుగుబాటు బావుట ఎగరేసింది ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నేతలు, డిఎంకేకి సంబంధించిన నేతలు, బీజేపీ వాళ్ళు కాదు. ఆయనతో పొత్తులో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, వీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు. విజయ్కి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం కారణంగానే, వాళ్ళు పొత్తులోకి రావడం కారణంగానే, వాళ్ళ ఎమ్మెల్యేని చూపించడం కారణంగానే విజయ్ అనే నేను అని చెప్పేసి నిన్న ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది కదా. సో ఇప్పుడు వాళ్ళే తిరుగుబాటు బావుట ఎగరేసినారు. అసలు ఏం జరిగిందంటే, నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా మన తెలుగునాడికి సంబంధించి, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మన రాష్ట్ర గీతం ఏ విధంగా ఉంటుందో అలా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాష్ట్ర గీతం అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు తమిళనాడుకి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర గీతం ఏదైతే ఉందో దానిని 3వ ప్లేస్లో పాడి గీతాన్ని ఆలపించినారు. సో మొదటి రెండు వచ్చేసి జాతీయానికి సంబంధించినటువంటివి ఆలపించినారు. సో వీళ్ళు అనే మాట ఏంటంటే, ఫస్ట్ తమిళనాడుకి సంబంధించినటువంటి గీతాలాపన చేయాలి కదా. సో మీరు ఈ విధంగా చేస్తారు, ముందు వాటిని ఎందుకు ప్రజెంట్ చేస్తారు, ఎందుకు ప్లే చేస్తారని చెప్పేసి వాళ్ళు నిలదీయడమే కాకుండా విజయ్కి సంబంధించినటువంటి ఆఫీసుకు కూడా లేఖను పంపించినట్టుగా తెలుస్తుంది. సో మొదటి రోజే రాష్ట్ర గీతాన్ని అవమానించారంటూ వామపక్షాలు కావచ్చు, వీసీకే వాళ్ళు కావచ్చు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసినారు. విజయ్కి మద్దతు ఇచ్చినటువంటి పార్టీల నుంచే మొదటి రోజు నుంచే తలనొప్పి అయితే మొదలైందని చెప్పొచ్చు. సో నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వీళ్ళు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఇది ఇప్పుడు తమిళనాడులో కూడా ఒక సెన్సేషన్ అనమాట. వాళ్ళ మీడియాలో కూడా హైలైట్ అనమాట. ఎక్కడైనా 2 రోజులు కూడా ఆగట్లేదు, విజయ్ మీద 2 రోజులు కూడా ఆగట్లేదు. నిన్న మొన్న వేణుస్వామి చెప్పినాడు, ఈ ప్రభుత్వం సంవత్సరం పాటు కూడా తిన్నగా నడవదు, మళ్ళీ రీఎలక్షన్స్ రావాల్సిందే. సో అని చెప్పేసి అతను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు. మీరు అతన్ని ఉద్దేశించే మ్యాటర్ అది కాకపోయినప్పటికీ కూడా విషయం ఏంటంటే, ఈ రోజున దినదిన గణనం డిఎంకే వాళ్ళు ఏఐడిఎంకే వాళ్ళ మీద ఎక్కల, ఆయనకి పొత్తులో ఇచ్చినటువంటి పార్టీల మీద ఎక్కేస్తున్నాయి. చివరిగా పార్టీని తప్పుపడుతూ ప్రభుత్వ వివరణ కోరినటువంటి వామపక్షాలు వీసీకే పార్టీ. దీనికి సంబంధించి అదో అర్జున అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు అనమాట, ఈ టీవీకే పార్టీకి సంబంధించి. ఇది మేము కావాలని అయితే చేయలేదు, అది ఫ్లోలో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. మొత్తానికైతే వీసీకి వాళ్ళు బిగ్ షాక్ అయితే విజయ్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని గంటల్లోనే. సో ఇలాగ కొర్రెలు ఉంటాయి అనమాట ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు విజయ్ చేయాల్సిన పనుల్లో ఆ డిఎంకే వాళ్ళు ఏఐడిఎంకే వాళ్ళు 10-20 మందిని లాక్కొచ్చుకోవాలి అర్జెంటుగా, లేకపోతే ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కూల్చేస్తారు వీళ్ళు. అది సంగతి.